వెల్కమ్ టు శ్రీ వారాహి ఫ్యాషన్స్. నేను మీ యుమ్న. ఇప్పుడు మనకి దసరా స్టార్ట్ అయింది కదండి. దసరా సీజన్ అంటే అందరూ షాపింగ్ చేసేస్తున్నారు, ఆర్డర్స్ ముందుగానే ఇచ్చేస్తున్నారండి. మీకు ఏ టెన్షన్ ఉండదు, ముందుగా ఇవ్వడం వల్ల మాకు ఏ టెన్షన్ ఉండదు. ముందు ఇచ్చినా కూడా కొంతమందివి లేట్ అవుతుంటాయండి. ఎందుకు అంటే అందరూ ఊరు వెళ్తున్నారు. కొంతమంది కస్టమర్స్ మాకు ఇచ్చిన ఆర్డర్స్లో ఊరు వెళ్తున్నారు కాబట్టి మాకు ఊరు వెళ్ళాలి, కొంచెం ముందే ఇవ్వండి అన్నందుకు వాళ్ళే కుడుతున్నాము. ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు దసరా సీజన్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే మేము స్టార్ట్ చేసేస్తామండి. సో మేము ముందు ఇచ్చాము, మావి కుట్టలేదు అని డిసప్పాయింట్ అవ్వకండి, ప్లీజ్ అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను మీకు ఫస్ట్ వీడియోలో ఒక బ్లౌజ్ చూపించాను కదండి, వైట్ బ్లౌజ్. వైట్ అంటే వైట్ కాదు, మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ పైన మల్టీ కలర్తో చూపించాను కదండి. ఆ బ్లౌజు ఈరోజు మనకి చూపించబోతున్నాను, కొంచెం కలర్ కాంబినేషన్ వేరుతో. ఆ బ్లౌజ్ ఒకటి, డబల్ హ్యాండ్ బ్లౌజ్ ఒకటి అండి, చాలా నచ్చింది మన కస్టమర్లకి. సో నాకు అవి అసలు ఈ దసరా సీజన్ మొత్తం అవే అవుతావేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అవి ఒక్కొక్క 10 బ్లౌజెస్ ఉన్నాయండి నేను వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయించాల్సినవి. ఇప్పుడు ఉన్న ప్రతి బ్లౌజ్ నాకు వర్క్ చేయడం నేనే, స్టిచ్చింగ్ చేయించడం నేనే అన్నట్టు. కాబట్టి నేను స్టిచ్చింగ్ చేపియని బ్లౌజెస్ మీకు వీడియోగా ఇలా కుట్టకుండా చూపిస్తున్నానండి. కొన్ని చూడండి. ఇంకా ఇది సేమ్ వైట్ బ్లౌజ్ ఆ రోజు నేను ఏదైతే మీకు వేసుకొని మల్టీ కలర్లో చూపించానో అదే బ్లౌజు, అదే కలర్ కాంబినేషన్. కాకపోతే ఇక్కడ మాత్రము పర్పుల్ కలర్ వచ్చిందండి. నేను వేసుకున్న బ్లౌజ్కేమో నేను బ్లూ కలర్ యూజ్ చేసుకున్నాను. నాకు ఆ కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయని ఆ కలర్ యూజ్ చేశాను. వీళ్ళకి మాత్రము ఈ కలర్ ఉంది అన్నందుకు ఇది పెట్టాము. మిగిలిన కలర్ కాంబినేషన్ మొత్తం సేమ్ అండి. చూడండి, ఎల్లో జెరీ, ఇంకా మనకి లీఫ్లో హాఫ్ పింక్ హాఫ్ ఎల్లో జరీ వచ్చింది. ఈ మధ్యలో చూడండి పింక్ ఎంత బాగా వచ్చిందో స్టిచ్. ఇది స్టోన్ స్టిచ్ అంటారండి. చూడ్డానికి మనకి మగ్గంలో చెల్లా వర్క్ అంటాము, ఆ మోడల్లో ఉంది, కానీ ఆ చెల్లా వర్క్ కాదండి, మనకి అది స్టోన్ స్టిచ్ అండి. ఈ లీవ్స్ కానీ ఇది మొత్తం చాలా నీట్గా వచ్చింది. కట్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా హ్యాండ్స్ చూడండి, హాఫ్ హ్యాండ్ అండి. ఇది కూడా ఫుల్ హ్యాండ్లో కూడా ఉంది, కానీ చాలామందికి ఆ హాఫ్ హ్యాండ్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఫ్యాన్సీ శారీస్కి కూడా హాఫ్ హ్యాండ్ బ్లౌజ్ అయితే ఈజీగా వేసుకోగలుగుతాము. కాబట్టి మనకి ఇలా తీసుకున్నారు. ఇందులోనే ఇంకొక కలర్ అండి, పింక్ కలర్. మనం ఇది ఈ శారీ కాంబినేషన్లో చేసాము. నాకు ఈ కలర్ కాంబినేషన్లో కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి. చూడండి ఎంత బ్రైట్గా ఉందో కలర్ కాంబినేషను. ఇంకా లీవ్స్కి చూడండి, నేను సెల్ఫ్ కాదండి, సారీ, ఇది యాంటిక్ గోల్డ్ను, ఇది లైట్ స్కిన్ కలర్లో కాంబినేషన్ కూడా నాకు చెప్పడానికి రావట్లేదండి, ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది ఒక కలరు. సో ఆ కలర్ యూస్ చేసాము, ఎందుకంటే మనకి ఈ శారీలో ఆ కలర్ ఉంది కాబట్టి నేను అలా యూస్ చేశాను. బార్డర్లో మీకు 2 షైనింగ్లు కనిపిస్తాయండి. అయితే కస్టమర్ ఏమన్నారంటే, సేమ్ ఇక్కడ ఇంకా ఏది మనము డార్క్గా తీసుకున్నా బాగుండదు కదా, కస్టమరు ఇట్లా కొట్టొచ్చినట్టు కనపడొద్దు, నీట్గా కనపడాలి అన్నారు. అందుకని చెప్పి నేను ఇంకా ఏ ఆపోజిట్ కాంబినేషన్ తీసుకోలేదండి. ఈ పింక్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ కలర్ కాంబినేషనే తీసుకున్నాను. వాళ్ళ శారీ కాంబినేషన్ 2 కూడా తీసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చింది, చూడండి ఫుల్ నెక్ చూడండి మీరు ఒక్కసారి, చాలా బాగా వచ్చింది. ఇంకా హ్యాండ్, ఇది కూడా హాఫ్ హ్యాండ్ చేసామండి. మొత్తం సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ బ్లౌజ్లో అపోజిట్ లేకుండా లీఫ్ కలర్ చూడండి, మనకి లీవ్స్ కూడా ఎలా ఉంటాయి, కొంచెం డబల్ షేడ్స్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి కొన్ని లీవ్స్. మనకి ఇప్పుడు కొత్తగా ప్లాంట్స్ వస్తున్నాయి కదా, సో ఈ లీవ్స్ కూడా అలాగే అనిపించింది నాకు ఈ డిజైన్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అండి, ఈ బ్లౌజ్ నాదే అండి. నేను ఈ డిజైన్ ఎలా వస్తుంది చూద్దామని ఫస్ట్ ఇది ట్రయల్ చేశాను. నీట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మనకి నెక్ వచ్చేసి ఇది యూ షేప్లో వచ్చిందండి, రౌండ్ కాకుండా. యూ షేప్ చాలా ఇష్టపడతాం కదా మనము, యూ షేప్లో వచ్చింది. లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది నేను ఒక డైలీ వేర్ శారీకి నేను వేసుకున్నానండి, బాగుంది ఇది వేసుకున్నప్పుడు కూడా. పర్పుల్ కలర్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ అండి. హ్యాండ్ ఏమో ఇలా హాఫ్ హ్యాండ్ వేసాను. ఎల్బో వర్క్ కావాలి అన్న వాళ్ళకి ఇలా మనకి ఈ బూటీస్ మొత్తం ఎల్బో వర్క్ వచ్చేస్తుందండి. నెక్ చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ పైన సీ బ్లూ అండి. ఇది సీ బ్లూలో లైట్ కాదు, కొంచెం డార్క్.
ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, మొత్తం ఫ్లవర్స్. ఇది మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోదండి, ఎంత థిక్గా వచ్చింది స్టిచ్ చూడండి. ఇక్కడ ఈ నెక్ అవుట్లైన్ కానివ్వండి, ఫ్లవర్ అవుట్లైన్, ఈ చిన్న చిన్నవి ఇవి కానివ్వండి, ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం జస్ట్ అక్కడక్కడ షైనింగ్ పెంచడం కోసం స్టోన్స్ యూజ్ చేసామండి. ఒక కస్టమర్ అడిగింది, మీరు ప్రతి బ్లౌజ్కి ఎందుకు ఇవే స్టోన్స్ యూజ్ చేస్తారని అడిగింది. కానీ ఆ స్టోన్స్ అయితేనే లుక్ బాగుంటుందండి, షైన్ అవుతాయి, కాబట్టి మేము అదే యూజ్ చేస్తాము. హ్యాండ్ చూడండి, ఇది ఎల్బో వర్క్ హ్యాండ్ అండి, అంటే కస్టమర్ సైజ్ వరకు ఇది స్టిచ్చింగ్ చేసాము. ఈ బూటీస్ పెద్దగా ఉన్నాయి, ఇవి కాకుండా చిన్న బూటీస్ చిన్నవి కావాలంటే కూడా చిన్న బూటీస్ వేస్తామండి. ఇదే బార్డర్ ఉంచేసి ఇక్కడ బూటీస్ చేంజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇది ఒక మిర్రర్ విత్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి. చూడండి చాలా బాగుంది, గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన గోల్డ్ కలర్ ఏమో ఈ థ్రెడ్ వర్క్ తీసుకున్నామండి. ఇది జరీ తీసుకోలేదు, థ్రెడ్ తీసుకున్నాము. మిర్రర్ వచ్చేసి సెల్ఫ్ తీసుకున్నామండి, గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ తీసుకున్నాము. అసలు స్టిచ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ డిజైన్. మిర్రర్ ఇది ఒరిజినల్ కాదండి, ప్లాస్టిక్ మిర్రరే, కానీ చాలా నీట్గా వచ్చింది. స్టిచ్ మొత్తం అబ్జర్వ్ చేయండి. మనకి హ్యాండ్ ఇలా వచ్చిందండి, ఇది హ్యాండ్ కూడా ఫుల్ అండి. ఇంకా నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్లో మనకి పర్పుల్ కలర్ అండి. ఇది మాత్రము ఎల్లో శారీ కోసం డిజైన్ చేయించుకున్నారండి కస్టమర్. చూడండి సేమ్ గోల్డ్ తీసుకున్నాము మనం, సెల్ఫ్ మిర్రర్స్కి సెల్ఫ్ తీసుకున్నాము. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈ కలర్ ఇంకా మనకి వీడియోల కన్నా బయట చాలా బాగా కనిపిస్తుందండి. ఈ వీడియోలో కన్నా మిర్రర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చినాయి. షైనింగ్ కానివ్వండి, ఆ స్టిచ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా వచ్చినాయి. హ్యాండ్ వచ్చేసి ఇలా సేమ్ అండి, ఫుల్ హ్యాండ్ వచ్చింది. దీనికి కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. చూడండి డిజైన్స్ అన్నీ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఇవి అన్నీ దసరా కోసం స్టిచ్చింగ్ చేయించుకున్నవి అండి. దసరా కోసము ముందుగానే తీసుకున్నారు, ఇబ్బంది పడకుండా ఉండడం కోసము. మీరు ఇలా ముందుగా ఇవ్వడం వల్ల మాకు కూడా ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మిషన్స్ కూడా ట్రబుల్ ఇస్తుంటాయండి. ఆ ట్రబుల్ ఇవ్వడం వల్ల ఇంకా వర్క్ అంత త్వరగా ఫినిష్ అవ్వదు కదా, మనకి ఒక రోజు 2 రోజులలో రిపేర్ అవుతుంది. ఆ 2 రోజుల పని అంతా మాకు బర్డెన్ అవుతుంది. ఇంకా చూడండి ముందుగానే ఇవ్వండి ఆర్డర్స్ అనేవి. ఇచ్చినప్పటికీ కూడా లేట్ అవుతామండి, మేము ముందే ఇచ్చినాము ముందు ఇస్తారని కాదు, కాకపోతే మీకు ఆన్ టైంకి మీకు బ్లౌజ్ అన్నది ఏ టెన్షన్ లేకుండా మేము స్టిచ్చింగ్తో సహా మీకు ఇవ్వగలుగుతాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.